హైదరాబాద్ లో ఈడీ హీట్ కంటిన్యూ అవుతోంది. సిటీలోని రెండు సంస్థల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. సురానా గ్రూప్ అండ్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థల్లో సోదాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీ హిల్స్, మాదాపూర్ లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్ని చెన్నైకి చెందిన ఈడీ బృందాలు చేస్తున్నాయి. చెన్నైలోని బ్యాంకు నుండి వేల కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా సురానా సంస్థ ఎగ్గొట్టినట్టు సమాచారం. అయితే ఇదే అంశంలో ఇప్పటికే సురానా గ్రూప్ పై సిబిఐ కేసు కూడా నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే సురానాకి అనుబంధంగా పనిచేస్తున్న సాయి సూర్య డెవలపర్స్ లో కూడా అధికారులు సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్ లో ఈడీ హీట్ కంటిన్యూ అవుతోంది. సిటీలోని రెండు సంస్థల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. సురానా గ్రూప్ అండ్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థల్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, బోయిన్పల్లి, జూబ్లీ హిల్స్, మాదాపూర్ లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్ని చెన్నైకి చెందిన ఈడీ బృందాలు చేస్తున్నాయి. చెన్నైలోని బ్యాంకు నుండి వేల కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా సురానా సంస్థ ఎగ్గొట్టినట్లు సమాచారం. అయితే ఇదే అంశంలో ఇప్పటికే సురానా గ్రూప్ పై సిబిఐ కేసు కూడా నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే సురానాకి అనుబంధంగా పనిచేస్తున్న సాయి సూర్య డెవలపర్స్ లో కూడా అధికారులు సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్ లో ఈడీ హీట్ కంటిన్యూ అవుతోంది. సిటీలోని రెండు సంస్థల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సూర్యకుమార్ అందిస్తారు. రత్నకుమార్ చెప్పండి. ఈడీ కలకలం చెలరేగింది. సురానా ఇండస్ట్రీస్ తో పాటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలపై ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బోయిన్పల్లి, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పలు బృందాలు అనేక ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. సురానా గ్రూప్ చైర్మన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాలతో పాటు వారి యొక్క బంధుమిత్రుల యొక్క నివాసాల్లోనే సోదాలు కొనసాగుతున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ చైర్మన్ వీరితో పాటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ చైర్మన్ ఎండీల ఇళ్లలోనూ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తోంది ఈడీ. ఇక ప్రస్తుతానికి మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి 4 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందినటువంటి ఈడీ బృందాలు యొక్క సోదాల్లో పాల్గొన్నాయి. చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్న సురానా కంపెనీ వాటిని చెల్లించకుండా ఎగ్గొట్టినటువంటి వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. అయితే ఈ కేసులు ఈ అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే సురానా గ్రూప్ పైన పలు కేసులు కూడా నమోదయ్యాయి. మరోవైపు సిబిఐ సైతం కేసు నమోదు చేసింది. ఇంకా సురానాకు అనుబంధంగానే పనిచేస్తుంది సాయి సూర్య డెవలపర్స్ అనేటువంటి సంస్థ. దాంతో ఈ రెండు సంస్థల్లోనూ ఒకవైపున సురానా గ్రూప్ లోను, మరోవైపు సాయి సూర్య డెవలపర్స్ లోను రెండింటిలోనూ ప్రస్తుతం ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వీళ్ళు ఎప్పటి నుంచి ఎంత పెద్ద మొత్తంలో ఇటు రుణాలను తీసుకోవడం జరిగింది, ఎంత పెద్ద మొత్తంలో ఎగవేశారు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా రాబడుతూ ఉన్నాం. ముఖ్యంగా సురానా ఎంపీ దేవేందర్ అలాగే చైర్మన్ నరేందర్ వీరి యొక్క ఇల్లు కార్యాలయాల్లో సోదాలు చేస్తూ వారిని ముందుంచి అనేక ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు జరుగుతున్నటువంటి యొక్క ఈడీ సోదాల్లో బోయిన్పల్లిలోని అరియంట్ కార్డ్ మాస్టర్ ఎంక్లేవ్ విల్లాలో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు 2 నెలల క్రితం కేసు నమోదైనటువంటి నేపథ్యంలోనే మొత్తం 2 టీంలు ఇక్కడకు చేరుకొని ప్రజెంట్ ఈ సోదాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.